హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. గైస్, మీరైతే మా లాస్ట్ వ్లాగ్ చూసుంటారు. సో లాస్ట్ వ్లాగ్లో ఏంటి అంటే పిడకలు అయితే వేసాం కదా, సంక్రాంతికి భోగి పిడకలు. సో పిడకలు అయితే బాగా డ్రై అయిపోయినాయి. సో వీటిని ఏంటి అంటే ఇంకా తీసేసుకొని ఎండలో వేసుకుంటాము. ఇంకా నెక్స్ట్ ట్రిప్ మీకు కావాలి అంటే నెక్స్ట్ ట్రిప్ కూడా మీరు వేసుకోవచ్చు. సో ఈరోజు బ్లాగ్లో ఏంటి అంటే అసలు పిడకలు అనేవి ఎలా రిమూవ్ చేయాలి, ఎలా ఆరబెట్టాలి, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, దండలు గుచ్చే వరకు ఇదంతా కూడా మీకు అయితే ఈరోజు బ్లాగ్లో చెప్పబోతున్నాను. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గాయస్, మేము మొన్న వేసాం కదా పిడకలు, అవి వాటికి అవి ఉడిపోయాయి చూసారా గైస్? ఏంటంటే చూసారా, ఇవన్నీ అవునరా బిస్కెట్స్ లా ఉన్నాయి. ఏది పిడకలు? ఈ గైస్ ఇవ్వండి పిడకల బిస్కెట్స్, ఆవు పిడకలు అనమాట. దీన్ని భోగి పిడకలు అని కూడా అంటాం మేము. ఊడిపోయినాయి చూసారా? ఇక్కడ మేము వేసాం ఇవన్నీ. చెట్టు అంతా దివ్యగాడి పిడకలు వేసింది కదా, ఇవన్నీ ఊడిపోయినాయి. ఎరా దివ్య, ఎప్పుడు ఊడి ఎన్ని రోజులు ఆరబెట్టాం రా? మనం ఒక 5 days అయింది అనుకుంటా. 5 days అవుతుంది. మేమైతే పిడకలు వేసి 5 days అయింది. 5 days కి ఇక్కడ ఎండ బాగా తగులుతుంది కాబట్టి బాగా తగులుతుంది చెట్టుకి. సో ఆరిపోయింది అనమాట. నెక్స్ట్ ఏం చెయ్యాలి దివ్య? ఇప్పుడు ఒక్కొక్కటి తీసి ఇందులో పెట్టుకుందాం. తీసేద్దాం. ఈజీగా చేతితో తీసేయచ్చు. చిన్నప్పుడు అయితే అట్లొస్తో గుచ్చి తీసేవాళ్ళం. వావ్, ఇలా ఆరిపోవాలి వెనకాల. ఎదురా గైస్ చూసారా? ఇంకా మిగతా పిడకలన్నీ కూడా తీసేయచ్చు. చిన్నప్పుడు అయితేరా అట్లొస్తో గుచ్చి తీసేవాళ్ళం అన్నమాట. ఇలా తీసేస్తాను. వావ్ గైస్ చూసారా? ఇటు సైడ్ బాగా డ్రై అయిపోయింది. సో ఒక్కొక్కటి భలే తీసేస్తుంది చేత్తో, చూసారా? ఇప్పుడు ఏంటంటే మనకి కావాల్సిన అన్ని పిడకలు అలాగా 2 దండలు అయితే 2, 3 అయితే 3. ఇది వచ్చేసి మా దివ్య కోటి, మా సాయి కోటి అనమాట. సో మొత్తం ఒక 2 దండలు వచ్చేలా ఉంటే చాలు. 2 దండలు ఇవి వస్తాయారా? 2 దండలు వస్తాయి. నేను కూడా తీస్తాను గైస్. ఒక్కొక్కటి గట్టిగా ఉన్నాయి. రావట్లేదు నాకు రావట్లేదండి దివ్య. వచ్చింది రోయ్. గైస్ చూసారా? నేను కూడా తీసేసాను. నోటి తీసి లోపు నేను బతి తీసాను. దివ్య ఫాస్ట్గా చేస్తుంది పని, స్మార్ట్గా ఫాస్ట్గా. చూసారా? అలా తీసేసుకోవడమే. కావాలంటే నెక్స్ట్ ట్రిప్ వేసేసుకోవాలి. ఇవి ఏంటి అంటే వెనక సైడు కొంచెం తడిగా ఉంటాయి, ముందు సైడ్ బాగా ఆరిపోయి ఉంటాయి అన్నమాట. సో ముందు సైడు బాగా ఆరిపోయినాయి, వెనక సైడ్ మనం సెపరేట్గా ఆరబెట్టుకోవాలి కదా. దివ్యని పట్టుకుంటా, నువ్వు తీసారా? చూసారా? ఇంకా వెనక సైడు బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఏంటంటే చాలా పేషెన్స్గా ఈ పని అంతా చెయ్యాలి. చూసారా ఎన్ని వచ్చినాయో? నార్మల్ అప్పుడు కూడా దివ్య ఇలాంటి పిడకలు వేసుకుని పొయ్యిలో వేసుకుంటారు కదా. రథసప్తమికి కూడా ఉంచుకుంటారు. రథసప్తమికి పిడకలతో పొంగిస్తారు కదా, పాలు పొంగిస్తారు. అవును, పరవన్నం అవిని ఈ పిడకలతోనే చేసుకుంటారు. ఓకే, మిగిలినవి రథసప్తమి రోజు ఉంచుకుంటారు. ఓకే, మిగిలిన పిడకలే దండకి అన్ని సరిపోయి మిగులుతాయి కదా. అవును, సో అవి రథసప్తమికి ఉంచుకుంటారు. రథసప్తమికి ఉంచుకుంటారా? అవును, రథసప్తమికి కొంచెం పెద్ద పిడకలు వేస్తారు. అంటే ఇవి కూడా కొన్ని వేసి పెద్ద పిడకలు వేసుకుంటారు. ఇలా పెడతాను, ఇందులో వెయ్యి. గైస్ చూసారా? ఆల్మోస్ట్ మన బొట్టు నిండిపోవాలి. కింద ఉన్నాయి చూసారా? కింద కూడా కొబ్బరి చెట్టు గోరింతాకి ఇది. ఇలా జస్ట్ ఇలా డ్రై అయితే ఇలా లాగేసుకోవడమే. ఇంకేసి డ్రై అవ్వలేదు అనుకోండి, మనం దివ్య చూసారా ఇంకా లావుగా వేసింది, ఇంకా సన్నగా వేసారు అనుకోండి ఊడిపోతాయి. ఇప్పుడు సో మనం వేసాక తర్వాత అమ్మ వేసింది కొన్ని ఇవ్వండి. ఇలాగ సింపుల్గా తీసేసుకోవడమే. చూసారా ఎంత బాగా వస్తున్నాయో? ఎంత బాగా ఆరితే ఎండకి అంత బాగా వస్తాయి. బాగా వచ్చినాయి చూసారా? ఇంకా అన్నీ అలా తీసేసుకోవడమే. ఇది మనం దండ గుచ్చేటప్పుడు దెబ్బలంతా ఒకసారి సూత్తో ఇలా గుచ్చితే చిల్లు పడిపోద్ది కదా దివ్య. అంతే, పిడకలో మొత్తం రౌండ్గా వేసేసాం మొత్తం చెట్టు అంతా. పైన కూడా కొన్ని ఉన్నాయిరా.
గైస్ అన్నీ రిమూవ్ చేసేద్దాము మొత్తం అన్నీ కూడా. ఐస్ మొత్తం అన్ని తీసేసాము. ఇది చెట్టుకి గోరిందన్నమాట. సో లాస్ట్ తీసేస్తున్నాం. ఒకటి ఉన్నది అంతే. సో లాస్ట్ చాలా ఈజీగా బాగా వచ్చింది, నిజంగానే చాలా బాగుంది. ఎప్పుడైనా సరే కొంచెం లావుగా వేసుకోవాలి మీరు. సో మన చెట్టుకి అయితే మొత్తం మొన్న ఇన్ని పిడకలు వేసాం. ఎన్ని ఉంటాయరా? 100 ఉంటాయా? ఒక 50-60 ఉండొచ్చు. 100 ఉంటాయరా? ఎక్కువే ఉంటాయి, ఒక 100 ఉంటాయి గైస్. చూసారా రకరకాల పిడకలు. ఇది ఒక దండ, మళ్ళీ ఇంకో ట్రిప్ ఈవినింగ్ గానీ వేస్తాను. ఇంకో దండకి ఇది ఒక దండ అవుతుంది. ఇది ఇంకో దండ వేస్తాను. ఏవి పిడకలు ఏమన్నా బ్రేక్ అయినాయా చూపించు. ఒక 4 అయినా బ్రేక్ అంతే. అత్త సన్నగా వేసింది అనమాట. ఎప్పుడైనా సరే వేసాక అమ్మ కొంచెం పేడ ఉందని చెప్పి ఆవు దగ్గర తెచ్చి వేసింది అనమాట. సో పిడక ఎప్పుడైనా కూడా లావుగా వేసుకోవాలి, సన్నంగా వేసింది. సో అందుకే నేను ఇలా వేస్తాను, నాయి రౌండ్ వస్తాయి. సో పిడక ఎప్పుడైనా సరే లావుగా వేసుకోవాలరా? లావుగా వేసుకోవాలి. దలసరిగా వేసుకుంటే టైం పట్టినా పిడక బాగుంటది, బాగుంటది. మనకి లాగినప్పుడు ఈజీగా వస్తుంది. దండ కూడా అందంగా ఉంటది, దండ కూడా బాగుంటది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఏంటంటే ఆల్మోస్ట్ వెనకాల కూడా డ్రై అయిపోయాయి. సో మనకి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎండ సన్న అనేది వెళ్ళిపోయింది. రేపు మార్నింగ్ ఎండలో ఏదైనా క్లాత్ కానీ ఏదైనా సంచి వేసుకుని మనం ఇలా ఇలా తిరగేసి ఎండబెట్టుకోవాలి. ఒడియాలు ఎలా ఎండబెడతాం? ఇప్పుడు ఇప్పుడు ఇది మన ఫ్రంట్, ఇది బ్యాక్. సో మనం బ్యాక్ సైడ్ ఎండబెట్టుకోవాలి. ఓకే. సో బ్యాక్ సైడ్ కొంచెం వెట్టగా ఉన్నాయి కాబట్టి బ్యాక్ సైడ్ డ్రై అవ్వాలి. ఆరిపోయినాయి. ఒకసారి ఎండలో పెడితే ఇంకా బాగుంటాయి, బాగా కాలుతాయి మంటలో. గాయస్ భోగి పిడకలు గాయస్ చూసారా, అచ్చం గారెలాగా ఉన్నాయి. మీకు తెలుసా? కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ లో. సో పిడకలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఇది అన్నం ముద్ద చూసారా, ఉంటాయి అరటిపళ్ళు లోపలికి. అన్నం ముద్ద 5 హోల్స్ ఉంటాయి. ఇదిగో అరటిపండు 3 హోల్స్, పెద్దగా ఉంటుంది. ఇది అరటిపండు కొంచెం దళసరిగా వేసుకోవాలి, అందుకే మనం సన్నగా పొడవుగా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం డ్రై చేసేద్దాము. గైస్ చూసారా, మొత్తం అయితే ఒక 100 పైగా మనకైతే భోగి పిడకలు అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం వీటిని అయితే డ్రై చేసేద్దాం. సో గాయస్ మేమైతే ఇలా పేపర్ వేసుకున్నాం ఎండలో. సో ఇప్పుడు వీటిని తిరగేసి ఎండబెడుతున్నాం. ఎస్, కొంచెం ఎప్పటికి ఎండ వస్తుంది. ఇప్పుడు అంటే టైం 9 AM అయింది కాబట్టి 9-9:30 కాబట్టి లేత ఎండ. సో కొంత టైంకి కొంచెం ముదిరెండ వస్తుంది అంతే, కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది. సో అప్పటికైతే మనకి ఇవి డ్రై అయిపోతాయి. కవర్ కూడా వేసుకోవచ్చు, కవర్ కానీ ఏదైనా క్లాత్ కానీ, అంటే చల్లదనం తగలకుండా. ఎస్, ఇవన్నీ కూడా పేర్ చేయాలి గైస్. ఇంకా అన్నీ కూడా మనం అయితే ఇలా పేర్ చేసుకుందాము. సో నీట్గా అలా డ్రై అవుతాయి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంచేయచ్చు. మీరు అలా నార్మల్గా ఒడియాలు అలా ఆరబెట్టుకుంటాం ఎండలో, సేమ్ అలాగా. ఇవి ఏంటంటే ఎండబెట్టేసాక పురికోస ఉంటుంది, లావు పురికోస, దాంట్లో గుచ్చేసుకుని దాంట్లో మేకికి తగిలించుకుంటారు. ఏం తగలు అంటే కొంచెం అంట్లు అవి తగలకుండా ఒక గదిలో మూలన తగిలించుకోవాలి. దేవుడికి సంబంధించింది కదా. అవును, ఏం తగలకుండా ఒక గదిలో పెట్టుకోవాలి. దండ కట్టేటప్పుడు కూడా ప్లాస్టిక్ అయ్యి వాడకూడదు. పురికోస, లావు పురికోస వాడాలి, తెగిపోద్ది లేకపోతే. లావు పురికోసతో మీరు దండ కట్టుకోవాలి. చాలా మంది ప్లాస్టిక్ తాళ్ళు అవి కడతారు, కానీ అది అసలు అలా చేయకూడదు. ప్లాస్టిక్ వాడకూడదు. న్యాచురల్ గా పురికోస తెలుసు కదా, గోన్ సంచి ఉంటది, ఆ పురికోసతో మీరు నీట్ గా పెట్టుకోవాలన్నమాట. సో మిగతా అన్ని కూడా పేర్ చేసుకుందాం. సరిపోతుంది కదరా పేపర్? సరిపోద్ది. సరిపోయినా కొంచెం దగ్గరికి జరిపి పెట్టేసుకోవచ్చు అంతే. బాగానే వచ్చిందండి, ఇక్కడ ఎండ బాగా వస్తుంది చూడు. ఇంకొంచెం సేపటికి ఇంకా ఎక్కువ వస్తుంది. సంక్రాంతి సిరీస్ భోగి పిడకలు. ఈ సంవత్సరం అయితే ఇలా ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి పండగ ముందు ఇంకా ఇవన్నీ సరదాగా తీయగలుగుతున్నాను. లాస్ట్ ఇయర్ అంటే పండగ అప్పుడే వచ్చాను కాబట్టి నాకు ఇంకా అవ్వలేదు ఇవన్నీ తీయడం.
ఓన్లీ ముగ్గులే తీసాము. శారీ సున్నుండలో దండ గుచ్చడం కోడి పందాలు అన్నీ ఉంటాయి. అన్నీ తీస్తాను ఈసారి, ఇంకా ఇన్ డీటెయిల్గా పెడదాం అనుకుంటున్నాను. హరిదాసులు వాళ్ళు కూడా వస్తారు, అన్నీ తీస్తాను. అన్నీ కూడా బాగా ఈ సంవత్సరం అయితే వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను, అన్నీ పెడతాను గైస్. చూడండి, మీకు ఏమన్నా సరే ఇంకా ఏమన్నా వీడియోలు తీయాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉండండి. సో నేనైతే వీడియోస్ అన్నీ చేస్తాను. గాయస్ కంప్లీట్ అయిపోయాయి. మేము పిడకలు తీసాం కదా, అవన్నీ ఎండబెట్టేసాం ఎండలో. ఎరా ఒక 5 రోజులు ఎండబెడదామా? ఒక 2 డేస్ చాలు కదా, ఆల్రెడీ సగం డ్రై అయిపోయినాయి కదా వదినా. మొత్తం డ్రై అయిపోయినాయి. ఒక 2 days జస్ట్ అలా ఎండలో ఉంటే చాలు. తర్వాత దండ గుచ్చేసి ఒక చోట తగిలించాలి. మనం అలాగే పువ్వులు దండ కట్టుకుంటాం, సూది పెట్టి గుచ్చుతాం, అలా సూది పెట్టి గుచ్చేయడమే. గైస్ చూసారా, ఇలా ఎండబెట్టుకుంటాము మా సైడ్ అయితే. సో నెక్స్ట్ ఏంటంటే బాగా ఎండిన తర్వాత దండ కట్టేయడమే అంతే. ఎస్. గాయస్ మేమైతే పిడకలు అయితే 3 days ఆరబెట్టేస్తాం అనమాట. సో ఇంకా పండగ 2 days ఉంది కాబట్టి సో ఇవాళ అయితే పిడకలు గుచ్చేస్తున్నాము. సో పిడకలు గుచ్చే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గాయస్ మేమైతే ఇప్పుడు పిడకలు అవే గుచ్చుతున్నాము. సో మేము ఇప్పుడు ఇవి 2 దండలు అవుతాయి, మేము పిడకలు గుచ్చుతున్నాము ఇప్పుడు. ఎస్. సో దానికి కావాల్సినవి అంటే ఇప్పుడు మనకి ఇది హోల్ మనకి చిన్నది వెనకాల చూసారా. సో ఇలా ఉంటే దీన్ని కొంచెం ఇలా జరుపుకుంటే మనకి హోల్ అనేది పెద్దది అవుతుంది. సో అలా చేసుకోవడానికి ఇది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ పెద్ద పురికోస ఉంటది, లావు పురికోస అంటారు, దాంతో గుచ్చుకోవాలి. ఏంటంటే ప్లాస్టిక్ థ్రెడ్స్ అవి వాడకూడదు, ఓన్లీ పురికోస్తోనే గుచ్చాలి పిడకలు అనేవి. హెల్త్కి మంచిది, నేచర్కి మంచిది. సో ఏంటంటే ఇవే వాడాలి. చాలా మంది ప్లాస్టిక్ తాళ్ళు అవి వాడతారు. సో ఇవి వాడాలి. అసలు శాస్త్రం ప్రకారం అయితే ఇవే వాడతారు. నేచర్ కి కూడా మంచిది, శుద్ధంగా వచ్చి. సో లావు పురికోస ఎందుకంటే సన్నంగా ఉన్న పురికోస వాడొచ్చు, బట్ ఏంటంటే తెగిపోతుంది దండ, బరువుగా ఉంటాయి కాబట్టి. సో ఇది వాడితే స్ట్రాంగ్ గా ఉంటది. సో నెక్స్ట్ ఏంటంటే మనం దబ్బలంతో గుచ్చుకోవాలి. సో మా ఇంట్లో నెతికేం గానీ కనిపించలేదు. సో మా అమ్మ ఐడియా ఏం చెప్పారంటే ఈ నొప్పులు ఉంటది కదా, సో దాన్ని ఇప్పుడు ఈ థ్రెడ్ ని మనం ఇలా పెట్టుకుని సో ఇలా గుచ్చేసుకుంటే సరిపోతుంది. అలా వావ్, చూసారా. సో మేము దీంతో గుచ్చుతున్నాం. బాగుందిరా దివ్య. సో అలా అన్నమాట, ఇలా మొత్తం పిడకలన్నీ గుచ్చేసుకోవాలి. ఓకే, స్టార్ట్. స్టార్ట్ గైస్. ఒకటి గుచ్చేద్దాము ఫాస్ట్గా. సో గైస్ ఫస్ట్ అయితే అన్నం ముద్దతో స్టార్ట్ చేస్తున్నాం. ఎస్. అన్నం ముద్ద గుచ్చిందనమాట దివ్య. సో ఇంకా చిన్న పిడకలన్నీ అలా లైన్గా గుచ్చేసుకోవచ్చు. చాలా తేలిగ్గా ఉంటాయి పిడకలు ఎండలో ఆరిపోయిన తర్వాత. ఇలాగా మన పిడకలన్నీ గుచ్చేద్దాము. ఒక లైన్ లో గుచ్చాలి కదా దివ్య, చెప్పి ఎలా గుచ్చుతున్నాం మనం. సో గాయస్ ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రంట్ నుంచి గుచ్చితే మనకి ఈజీగా ఉంటది. సో మనం ఇలా ఫ్రంట్ నుంచి ఇలా గుచ్చుకోవాలి, ఇలా అయితే ఈజీగా ఉంటది. సో బ్యాక్ నుంచి అయితే ఏమవుతుంది అంటే సో ఇలా ఉన్నాయనుకోండి, మనం త్వరగా ఇలా అంటా ఉండాలి. అదే ఫ్రంట్ నుంచి అయితే ఆల్రెడీ హోల్ ఉంది కాబట్టి సో మనం ఇలా అనుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇది ఒక టిప్ అన్నమాట, మీరు పిడకలు గుచ్చుకుంటే ఇలా గుచ్చుకోవాలి. గైస్ ఫాస్ట్గా ఒక దండ అయితే గుచ్చేద్దాము. గైస్ నేను కూడా గుచ్చుతున్నాను అనమాట. ఏంట్రా ఇది, భోగిదండలో ఏంటి అంటే దివ్యాకి ఈ దండ దివ్యాకి, ఇది మా సాయిగాడికి పెద్ద దండ గుచ్చుతుందని చూసారా. సాయి చూడరా మంది ఎంత పొడుగుందో, అక్కది పొట్టిదిరా, నేను ఫాస్ట్ గుచ్చేస్తాను. సో గైస్ నేను పొట్టిదాన్ని కాబట్టి నాకు పొట్టిది వచ్చింది. మన సాయిగాడికి చెప్తున్నాను అనమాట. నాది నేనే గుచ్చుకుంటున్నాను. అన్నం ముద్ద వేస్తున్నాను. అట్టుపండు నేను అరటిపండు, ఇదేమో అన్నం ముద్ద. సో ఇలా గుచ్చేసుకోవాలి. సో గాయస్ మాకు చూసారా, అది లేకపోయినా మేము ఇలా తెలివిగా గుచ్చుకుంటున్నాం.
పిడకలు అయితే మిగిలిపోతాయి. పిడకలు మిగిలితే రథసప్తమికి పాలు పొంగిస్తారు. సో ఆ రోజు మేము ఈ పిడకలు యూజ్ చేసుకుంటాం. రథసప్తమికి మళ్ళీ పాలు పొంగిస్తారు కాబట్టి పిడకలు పెట్టి పాలు పొంగిస్తారు సూర్య భగవానికి. సో ఆ రోజు మేము ఇవి యూజ్ చేసుకుంటాం. రథసప్తమి పూజ చేస్తాము. లాస్ట్ ఇయర్ బ్లాగ్ అప్లోడ్ చేశాను గైస్, చూడండి. ఐ కార్డ్స్ లో ఇస్తాను అండ్ అలాగే యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో ఈ సంవత్సరం కూడా మేమైతే రథసప్తమి పూజ చేసుకుంటాం ఇంటి దగ్గర. యాక్చువల్గా ఇది దివ్యగడాల ఇంటి దగ్గర అనమాట. యాక్చువల్గా మా డాడీ అయితే పొలంలో పిడకలు వేసేసారు, ఆరిపోయినాయి అంట, బాగా డ్రై అయిపోయినాయి. పిడకలు బాగా డ్రై అయిపోయినాయి గైస్. ఈ రోజు పొద్దున్నే డాడీ ఇంటికి తెచ్చారనమాట. ఇంటికి వెళ్ళాక మా మమ్మీ దండ గుచ్చుతారు, ఇలాగ భోగి దండ మా మమ్మీ గుచ్చుతారంట. సో నేను అన్నాను గుచ్చానా మమ్మీ అంటే మా మమ్మీ గుచ్చుతాను అన్నారు. సో నేను ఏంటి అంటే ఇంటికి వెళ్ళాక అది కూడా క్లిప్ యాడ్ చేస్తాను, మా ఇంటి దండ. అది వచ్చేసి ఒకటి అశ్వినికి, ఒకటి మన బుజ్జితల్లి అశ్వినికి, ఇంకొకటి నాకు, ఈ బుజ్జితల్లికి. సో ఇంక వీడియో అయితే మొత్తం దండలన్నీ గుచ్చేసాక అదైతే మా బుడ్డోడికి, ఇదైతే మన సాయికి, అదేమో దివ్యకి. మా ఇంట్లో మా బుడ్డోడు ఆడే. గైస్ నేనైతే అన్నం ముద్ద వేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ మేమైతే గుచ్చేసాము. ఏది అంత పొడవు వచ్చింది పట్టుకో, ఏది ఎండింగ్ ఏది వీడియో. గైస్ ఇదైతే మా సాయిగడి దండ అయితే ఆల్మోస్ట్. సో గైస్ ఇదైతే నాది, ఇంకా గుచ్చుతున్నాను ఆ దండ. సో ఇలా అనమాట. యాక్చువల్ గా ఇంకా పెద్ద పెద్ద దండలు గుచ్చుతారు, బట్ దిస్ ఈజ్ ఎనఫ్ కదా దివ్య, ఇంత చాలు, ఇంత దండ అయితే చాలు. కానీ లాస్ట్ ఇయర్ మీద ఇంకా చాలా పెద్దవి వచ్చినాయి. లాస్ట్ ఇయర్ మీద పెద్ద దండలు. నా లాస్ట్ ఇయర్ ఫొటోస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో. లాస్ట్ ఇయర్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేశాను యూట్యూబ్ లో, చూడండి. సంక్రాంతి, వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సంక్రాంతి. ఈ సంక్రాంతికి కూడా అన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎప్పటికప్పుడే అప్లోడ్ చేస్తాను, వెంటనే చూసేయండి మీరు కూడా. సో ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మన దండ అయితే. గాయస్ మాకైతే గుచ్చడం అయితే ఎండింగ్ వచ్చేసింది. సో మేము లాస్ట్ అన్నం ముద్దతో ఎండింగ్ చేస్తున్నాం. సో ఫస్ట్ లో అన్నం ముద్ద అనేది గుచ్చుకోవాలి, లాస్ట్ లో కూడా అన్నం ముద్ద అనేది గుచ్చుకోవాలి, మధ్యలో అరటిపళ్ళు అన్నం ముద్ద అన్ని యాడ్ చేసి గుచ్చాలి. సో ఫైనల్ గా అన్నం ముద్ద అయితే గుచ్చేసి ఎండింగ్ చెప్పేస్తున్నాం. సో కంప్లీట్ ఈ ఇయర్ సంక్రాంతికి మన భోగి దండ రెడీ. ఇది నాది, మన సాయి గడిది, ఇది నాది. డబుల్ సైడ్ పట్టుకో, ఎలా వచ్చింది చూపిద్దాం ఒకసారి. అదనమాట. సో మూడు వేసుకోవడానికి గ్యాప్ ఉంచుకోవాలన్నమాట. సో ఇది గాయస్ నా దండ అయితే, మన దివ్య గడిది. ఆల్మోస్ట్ నాలో సగం ఉంది దండ. సో మూడు వేసేద్దాం దివ్య. కొంచెం ఈసారి బాగా పడవచ్చుని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. లాస్ట్ ఇయర్ ఇందులో ఇంత వచ్చింది. గాయస్ మా దండ అయితే రెడీ అయిపోయాయి. 2 దండలు భోగి పిడకల దండలు 2 రెడీ అయిపోయాయి. సో మేము ఇప్పుడు ఏంటంటే దీన్ని ముడేస్తున్నాం అన్నమాట. ఫైనల్ గా ముడి వేసేస్తున్నాం. ఇలాగా గుచ్చుకుని ముడేసేసుకోవడం అంతే. కొంచెం పట్టుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది, ఇలా లూజ్ గా వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంచుకుంటే నీకు పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. సో 3 ముళ్ళు వేసేసాను. సో మా ఇద్దరు పెళ్లి అయిపోయింది. దివ్య భోగి దండకి పెళ్లి అయిపోయింది. సో ఇదన్నమాట గైస్. ఇంకోటి ఏంటి అంటే గుచ్చుకునేది ఏంటంటే ఇలా లైన్ గా గుచ్చుకోవాలి, మీరు చూస్తే అంతే. సో గైస్ ఫ్రంట్ నుంచి గుచ్చుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో లైన్ గా కూడా వస్తాయి. చూసారా మాది ఎంత పర్ఫెక్ట్ గా లైన్ గా వచ్చిందో. సో ఎక్కడ ఏంటంటే విరగలేదు, వచ్చినప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో గైస్ ఫైనల్ గా అయితే మన భోగి దండ రెడీ అయిపోయింది. సో ఈ రెండిటిని కలిపేస్తున్నాం. దివ్యది సాయిగడిది. సో తమ్ముళ్ళు కంప్లీట్. గాయస్ మేమైతే మీకు చూపించడానికి ఇలా మనం ఏంటంటే మేకున్న చోట తగిలించుకోవాలి. సో తగిలించు. మన దివ్య పొట్టి దివ్య, నాకు అన్నది. మన దివ్య పొట్టి దివ్య. ఇది కూడా అమ్మ తగిలించుకో. సో ఏంటంటే అలాగా పండుగ ముందే ఇంకా నెల పట్టిన తర్వాత ఇంకా ముందే గుచ్చేసుకొని అలా తగిలించేసుకుంటారు అనమాట సంక్రాంతికి. ఇంకొక మేక తగిలించేస్తా అటువైపు. సో ఏంటంటే ఇలా తగిలించేసుకుంటే అలా పండగ రోజు భోగి పండుగ రోజు తీసుకుని ఇంకా భోగి దండలో వేసేయడమే. ఎస్ అత్తా. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు అయితే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. అందరికీ కూడా అడ్వాన్స్ గా హ్యాపీ సంక్రాంతి. సో గాయస్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సత్యగౌరి బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ తో మీ ముందుకైతే వచ్చేస్తాము.
Till then, keep watching our videos. Have a nice Nice day. day. Bye Bye-bye. bye.